మాడిగి చౌరస్తాలో ఒక మదర్సా ఉండేదండి. మంచి నెంబర్ 1 మదర్సా ఉందండి. 150 పిల్లలు చదువుకుంటారండి. ఇక్కడ మంచి చదువు చెప్తారు. ఇక్కడ మదర్సాలో మాడి చౌరస్తా మీద మదర్సా ఉంది, ఉర్దూది. ఇది సంగారెడ్డి డిస్టిక్లో, జహీరాబాదు సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. 150 పిల్లలు ఉన్నారండి ఇక్కడ మదర్స్లో. మంచి చదువు చెప్తారండి. ఈ సంగారెడ్డి జిల్లాలో కూడా ఎవరు ఏ మదర్సాలో కూడా ఇట్లా చదివిపోయారు. అవునండి, మంచి తిండి పెడతారు. ఇక్కడ భోజనాలు కూడా మంచిగా పెడతారు పిల్లలకు. పిల్లలు ఏంటంటే ఈ మదర్సాలో చదువుకున్న వాళ్ళు మంచిగా పేరు చేసుకుంటున్నారండి. నంబర్ 1 పేరు చేసుకుంటారండి. ఇది మాడిగి చౌరస్తాలో మదర్సా ఉంది, ఉర్దూ మదర్సా అండి. పిల్లలకు ఇక్కడ ఏంటంటే మల్సాబులు మంచిగా చదువు చెప్తున్నారండి. భోజనాలు కూడా మంచిగా పెడుతున్నారండి. యు ఆర్ గ్రేట్. మన తెలంగాణ స్టేట్లో నంబర్ 1 మదర్సా ఇది. పిల్లలు ఎంతమంది? 150 మంది పిల్లలు చదువుకుంటున్నారండి. ఈ పిల్లలకు ఎంత మంచిగా చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మల్సాబులు అంత మంచి చదువు చెప్తున్నారండి. ఈ సంగారెడ్డి జిల్లాలోనే ఇసుంటి మదర్సా లేదండి. ఇదే నంబర్ 1 మదర్సా అండి. ఎస్, గుడ్ నంబర్ 1 మదర్సా ఇది. అవునండి, నేను ఇక్కడ మదర్సాకు వచ్చాను ఈరోజు. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీగా ఇక్కడ సలాం కూడా చదువుతారు. ఇక్కడ మల్సాబులు కూడా చదువుతారు. ఇక్కడ 5 సారి మంచి నమాజులు కూడా చదివిపిస్తారు. ఇక్కడ ఖురాన్ కూడా చదివిపిస్తారు. ఇక్కడ ఈ మంచి పిల్లలకు చదువుతందుకైతే నంబర్ 1 అండి ఇక్కడ. అవునండి, ఈ మదర్సాలో చదివించినట్టు మల్సాబులు ఎక్కడ సంగారెడ్డి జిల్లాలో చదివిపియ్యారండి. అవునండి, ఇది నంబర్ 1 మదర్సా. ఇది మాడిగి చౌరస్తాలో ఉంది ఈ మదర్సా. ఇగో ఈ పిల్లలు చదువుకుంటారు కదా, ఈ పిల్లల జీవితము మంచిగా అవుతుంది. ఇది ఈ మదర్సాలోనే పిల్లలు మంచిగా అవుతున్నారు, మంచిగా తయారవుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇసుంటి మదర్సాలు చాలా తక్కువ ఉంటుంది అండి. అవునండి, అయితే నేను ఏమంటున్నా అంటే ఇసుంటి మదర్సా వాళ్ళకు కూడా అందరు హెల్ప్ కూడా చేయాలి. ఎందుకంటే ఇసుంటి మదర్సాలలో మనకు ఏంటంటే వీళ్ళు మల్సాబులు చదివిపిస్తున్నారు కదా, భగవద్గీత చదివిపిస్తున్నారు, 5 సారి నమాజు చదివిపిస్తారు, పిల్లలకు మంచిగా బుద్ధి నేర్పిస్తున్నారు, మంచి తిండి తినిపిస్తున్నారు, ఇక్కడ మంచి భోజనాలు తినిపిస్తున్నారు, మంచిగా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మదర్సాలో మంచిగా పేరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటున్నారండి ఇక్కడ. ఇది వాస్తవమే ఇది. ఎందుకంటే ఇసుంటి చాలా తక్కువ ఉంటాయి ఈ మదర్సాలు. ఒక 150 నంబర్స్ చదువుకుంటారండి ఇక్కడ. ఇది ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న మదర్సాలో మల్సాబులు చాలా మంచోళ్ళు. భగవద్గీత చదివిపిస్తారు, అంటే ఖురాను, 5 టైము నమాజ్ చదివిపిస్తారండి. అవునండి, మంచి భోజనాలు పెడుతున్నారు ఇక్కడ, పిల్లలకు లైఫ్ చేస్తున్నారు. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఏ మదర్సాలో కూడా ఇట్లా మంచిగా చదువు నేర్పియ్యరు, ఇసుంటి తిండి తినిపియ్యరు. ఇసుంటి డైలీ భగవద్గీత అంటే ఖురాన్ షరీఫ్ రోజు చదివిపిస్తున్నారు. ఇక్కడ మంచిగా నేర్పిస్తున్నారు, 5 టైం నమాజ్ చదివిపిస్తున్నారు, ఒక మంచి లైఫ్ చేస్తున్నారు పిల్లలు ఇక్కడ. పిల్లలకు ఇక్కడ ఉన్న మల్సాబులండి. ఈ మదర్సా ఎక్కడ ఉందంటే మాడిగి చౌరస్తా మీదనే ఉంది. ఇది ఉర్దూ మదర్సా. అవునండి, ఎందుకంటే ఇది సంగారెడ్డి జిల్లాలో. అవునండి, నేను మదర్సాలో ఉన్నాను. ఇగో పిల్లలతోటి కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ మదర్సా మల్సాబులతో కూడా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ సందేశం ఏంది, వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళతోటి కూడా ఇందాము. నేను సంగారెడ్డి జిల్లా, నేను స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషాని. ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి. మా ఛానల్ని ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ ప్రజల పక్షాన ఉంటుంది. ఉన్నది వార్తలు పెడతాం మేము. మా ఛానల్ని లైక్ చేయాలని కూడా నేను తెలంగాణ స్టేట్లో ఉన్న
నా అక్క చెల్లెలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. జై హింద్, జై తెలంగాణ.